Hi friends, welcome to Big Boss Chit Chats. This is Rekha Srinivas. ఓటింగ్ అండి. ఓటింగ్ మరి చెయ్యాలి, చుట్టే మరి ఓటింగ్ ఎవరు చేస్తారు? ఓటింగ్ చేసేయండి. ఇంక ఈరోజు రాత్రి వరకునే మనకు టైం ఉంది. మీరు వేయటానికైనా మేము చెప్పడానికైనా ఈ వీక్ ఓటింగ్ మాత్రం ఈ రాత్రి వరకునే ఉంది. ప్రస్తుతానికైతే ఓటింగ్ రేసులో ఫస్ట్ ఉన్నది. ప్రస్తుతానికైనా ఏముంది, రాత్రి వరకు కూడా ఇదే కంటిన్యూ అవ్వచ్చు. కొంచెం పర్సంటేజ్లు అటు ఇటు అవ్వచ్చేమో, కానీ మొత్తం ఇదే జరిగేది అని మాకు 100% అనిపిస్తుందండి. ఓటింగ్ రేస్లో ఫస్ట్ ఉన్నది నోబిల్ అండి. నోబిల్ హీరోలాగా ఆడుతున్నాడు, హీరోలాగా ఓటింగ్ పడుతున్నాయి అనమాట. సూపర్ అంటే సూపర్. నిఖిల్ ఉన్నప్పుడు కూడా నిఖిల్కి కూడా ఇంత పర్సంటేజ్ రాలేదు. నిఖిల్ కన్నా ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది నోబెల్కి. ఆ రకంగా నోబెల్ ఫస్ట్ దూసుకుపోతున్నాడు అనమాట. మణికంఠ నిన్న సోనియా గ్యాంగ్ టార్గెట్ చేయనంత వరకు మాదిరిగా ఉన్నాడండి. 4th ప్లేస్లోనే ఎక్కడో ఉన్నాడు. నిఖిల్ సోనియా గ్యాంగ్ అటాక్ చేసిన తర్వాత కొంచెం మణికంఠ తప్పు కూడా ఉంది, లేదని చెప్పను. మణికంఠ తప్పు ఉన్నా సరే ఇది పాపం అనిపించేస్తుంది అనమాట. అందుకని ఓటింగ్ గుద్దు పడేశాడు అంతే. గుద్దు పడేసి మన 4th ప్లేస్లో ఉన్నవాడు 2nd ప్లేస్లోకి వచ్చేసాడు అనమాట. నేను ఎగ్జాక్ట్గా పర్సంటేజ్ చెప్పట్లేదు, అంటే ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క లాగా ఉంటుంది కాబట్టి నేను పర్టికులర్ పర్సంటేజ్ చెప్పట్లేదు. 2nd ప్లేస్లో మణికంఠ ఉన్నాడు. నెక్స్ట్ 3rd ప్లేస్లో వచ్చి ప్రేరణ. తను కూడా 4th-లోనో 5th-లోనో ఎక్కడో ఉండేది ప్రేరణ. అలాంటిది నిన్న జరిగిన దానికి పాయింట్స్ పట్టుకుని మణికంఠని నోబెల్ని ఈక్వల్గా ఎలా తీస్తారో, అసలు తన స్ట్రెంత్ ఏంటి తన స్ట్రెంత్ ఏంటి అని స్ట్రాంగ్గా పెట్టుకుని మాట్లాడినందుకు తనకి ఫుల్గా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. 5th ప్లేస్లో ఉన్నది 3rd ప్లేస్కి వచ్చేసింది అనమాట. ఆదిత్య ఓం గారు నెక్స్ట్ రేస్లో ఉన్నారు. తర్వాత పృథ్వీరాజ్కి సోనియాకి వచ్చి ఒక 4-5% తేడాలో ఉన్నారండి. సో పృథ్వీ కూడా సేఫ్ అయిపోవచ్చు ఓటింగ్ ప్రకారం అయితే. మరి సోనియాని ఉంచాలి అని ఫిక్స్ అయ్యారని పృథ్వీరాజ్ని పంపించేయాలి. ఒకవేళ పృథ్వీరాజ్ బయటకు వెళ్ళిపోయాడు అనుకోండి, నిఖిల్ ఇంకా పూర్తిగా సోనియామయమైపోతాడు. ఇప్పుడైనా సరే మధ్యలో పృథ్వీ ఉండటం వలన ఏదైనా తనకు సంబంధించినవి కూడా మాట్లాడుతున్నారు. అదే కనుక పృథ్వీ కూడా వెళ్ళిపోయాడు అనుకో, మొత్తం సోనియాతో మొత్తం మునిగిపోతాడు. ఎలా ఆడాలో కూడా తను చెప్పినట్టే ఆడుతున్నాడు, ఎలా చెయ్యాలో కూడా తను చెప్పినట్టే చేస్తున్నాడు. మొత్తం ప్యూర్ నిఖిల్ అంటూ పోయాడు అనమాట. డే 1లో ఉన్న ప్యూర్ నిఖిల్ పోయాడు. మొత్తం సోనియా నెంబర్ 2.0 కింద సోనియా లాగే ఆడుతున్నాడు. ఏంటి గైడెన్స్ సోనియాదే కాబట్టి నేను లేకపోతే నువ్వు ఎలా బ్రతుకుతావు రా అంటుంది మహా మేడం గారు. కాబట్టి నిఖిల్ గేమ్ ఇంకా వరస్ట్గా అయిపోతుంది పృథ్వీరాజ్ కనుక వెళ్ళిపోతాడు. అదే సోనియా వెళ్ళిపోయిందంటే మళ్ళీ వస్తాడండి నిఖిల్. ఖచ్చితంగా ఓపెన్ అయ్యి తన సొంత తెలివితేటలతో ఆడి ఇంకా ముందుకు వస్తాడు. ఫస్ట్ డే 1లో ఎలా ఉన్నాడో అలా గేమ్ వస్తుంది అనమాట. అందుకని సోనియాని తీసేయడమే మంచిది. సోనియానే తీసేయచ్చేమో కూడా. ఏంటైతే కాంట్రవర్సీని సృష్టించింది అని ఉంచారు అనుకోండి, హీరో కింద ఉన్నవాడు 0 అయిపోతున్నాడు. కాబట్టి ఇది ఒక క్యాన్సర్ వైరస్ లాగా ఉంటుంది. ఈ సోనియాని తీసేయచ్చు. కాబట్టి పృథ్వీని ఉంచి సోనియాని తీసేస్తారేమో అని చాలా ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాము. నెక్స్ట్ వీడియోలో ఎవరు ఎలిమినేషన్ అయ్యేది చెప్తాను. నా వీడియో నచ్చితే షేర్ కానీ, నచ్చకపోతే డిస్లైక్ కానీ చేయండి. ఏదో ఒకటంటూ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.